మహానగరానికి మహా ముప్పు ముంచుకొస్తోంది. తాగునీటి జలగండం కలవరపెడుతోంది. వర్షాలు లేకుండా పోవడంతో జలాశయాలు అడుగంటిపోతున్నాయి. వానలు పడితే గాని కష్టాలు తీరే అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్న జల సంక్షోభం తప్పదు అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఎడారిని తలపిస్తున్న ఎల్లంపల్లి జలాశయంపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్. ఓవైపు నెర్రబారిన నేలలు, మరోవైపు ఎల్నినో ఎఫెక్ట్. అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిపోతున్న జలాశయాలు. వర్షాల జాడ లేకుండా పోవడంతో ఉత్తర తెలంగాణ కల్పతరువు ఎల్లంపల్లి ఎండిపోయి ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడింది. వర్షాకాలంలో నిండుకుండలా ఉండాల్సిన జలాశయం రోజురోజుకి నిండుకుంటోంది. వరుణుడు కరుణించక ఎగువ నుంచి వరద పారకపోవడంతో నీటి నిల్వలు దారుణంగా పడిపోయాయి. దీంతో హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాలకు తాగునీటి గండం తీవ్రం కాబోతోంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయని ఎల్లంపల్లి ఎండి ఎడారిగా మారుతుంది. చుక్క నీరు వరదగా ఇన్ఫ్లోగా పైనుంచి రాకపోవడంతో అవుట్లో అంతకంతకు పెరిగిపోవడంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మరో వారం రోజులు గడిస్తే పరిస్థితి ఎలాగా ఉంటుందో అనేది ఒక భయం గుప్పిట్లో ఉండవలసిన పరిస్థితి ఉంది. ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు లేకుండా పోవడంతో ఎల్లంపల్లి జలాశయంలో నీటి నిల్వలు క్రమంగా పడిపోతున్నాయి. మొత్తం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.84 టీఎంసీల నీరే నిల్వ ఉంది. రోజు రోజుకి 100 మీటర్ల వరకు నీటి మట్టం తగ్గుతుండడంతో ప్రస్తుతం 142 మీటర్లకు చేరుకుంది. ఆ లెవెల్ 138కి పడిపోతే హైదరాబాద్కి తాగునీటిని అందించడం కూడా కష్టంగా మారుతుంది. హైదరాబాద్ జనాల గొంతు తడవాలంటే ఎల్లంపల్లి నుండి నీళ్లు ఎత్తిపోయాల్సిందే. ప్రస్తుతం ఎల్లంపల్లి ఇంటెక్ వాల్ HMWSS సంబంధించిన ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఇక్కడి నుండే 9 పంపుల ద్వారా 306 క్యూసెక్ల వరద నీటిని తాగునీటిగా మార్చి హైదరాబాదు జంట నగరాలకు అందిస్తున్నారు. ప్రతిరోజు దాదాపుగా 320 నుంచి 350 క్యూసెక్ల నీరు తాగునీరు అవసరం పడుతుంది. కానీ ఎల్లంపల్లిలో రోజు రోజుకు వరద నీరు తగ్గడం, ఇప్పటికే ఎల్లంపల్లి 148 అడుగులకు గాను కేవలం 142 అడుగుల వరకు మాత్రమే ఆ నీరు ఉండడం, కెపాసిటీ వచ్చేసి 20.1754 టీఎంసీలకు గాను 7.84 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉండడంతో తాగునీటికి కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 306 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 125 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అవసరాల మేరకు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో మిషన్ భగీరథకు నీటి సరఫరా సాగుతోంది. ఇంకొక వైపు ఎండల తీవ్రత కారణంగా 100 క్యూసెక్కుల నీరు ఆవిరైపోతోంది. ఇక మిగిలేది అర టీఎంసీఏ కావడంతో కటకట తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. తాగునీటికి సంబంధించిన ఆ ఎద్దడిని తట్టుకునేందుకు ప్లాన్ బిని కూడా అమలు చేయబోతున్నారు. ఈ ప్లాన్ బిలో భాగంగా 275 క్యూసెక్ల వరద నీటిని తాగునీరుగా మలిచి హైదరాబాదు జంట నగరాలకు అందించే అవకాశం ఉంటుంది. అక్కడ ఇంటెక్ వాల్ 142 అడుగుల వరకు ఉంటుంది. 142 అడుగుల వరకు వరద నీరు వస్తే ఈ యథావిధిగా ఈ 9 పంపుల ద్వారా పంపింగ్ చేస్తారు. ఒకవేళ లో లెవెల్ పడిపోతే ఎల్లంపల్లిలో ఆ లెవెల్ పడిపోతే 142 అడుగులకు పడిపోతే 138 అడుగుల నుంచి ఇంటెక్ వాల్ ద్వారా సీపేజ్ ద్వారా నీటిని అందించే అవకాశం ఉంటుంది. రోజు రోజుకు ఎల్లంపల్లి జలాశయంలో నీటి మట్టం అడుగంటుతోంది. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది. జలాశయం నుంచి నీటిని అప్రోచ్ ఛానల్ కి సరఫరా చేయడానికి బూస్టర్ పంపులను సిద్ధం చేసింది. నా వెనుక ఉన్నాయన్ని సబ్మెర్సిబుల్ పంపులు, ఒక్కొక్కటి 125 హెచ్పితోని ఇంటెక్ వెల్లోకి వరద నీరును వదులుతాయి. 136 అడుగుల లోతులోకి వీటిని ఉంచి వీటి ద్వారానే దాదాపుగా గంటకు 3500 క్యూబిక్ మీటర్ల నీటిని ఎత్తిపోసే సాంద్రత కలిగిన పంపులు ఇవి. దాదాపుగా 125 హెచ్పికి సంబంధించిన సబ్మెర్సిబుల్ పంపులు ఇవి. వీటి ద్వారానే ఇప్పుడు ఎల్లంపల్లిలో నీటి ఎడారి ప్రాంతాల్లో పరిస్థితి ఏర్పడినా కూడా పూర్తిగా 138, 139కి పడిపోయిన తర్వాత కూడా తాగునీటికి కటకట ఏర్పడకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పంప్ హౌస్ ఇంటెక్ వెల్ సమీపంలో ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేసి సబ్మర్సిబుల్ పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయడానికి ఏర్పాట్లు చేశారు. ముర్మూర్ పంప్ హౌస్ దగ్గర ప్లాన్ బిని అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎమర్జెన్సీ పంపింగ్ కొరకు 20 పంపులు మేము ఆల్రెడీ ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ ఉన్న పంప్స్, ఆ పంప్స్ని తీసుకొచ్చి ఛానల్ లోపల పెడతాము. అక్కడ పంప్స్ని డంప్ చేసి సబ్మర్జిబుల్ పంప్స్ అన్ని 20 సబ్మర్జిబుల్ పంప్స్ ఉంటాయి. ఆ 20 సబ్మర్జిబుల్ పంప్స్ నుంచి వాటర్ని డ్రా చేసి మా ఈ ఛానల్లోకి ఎంటర్ చేస్తామండి. ప్రస్తుతం ఉన్న నీటిని మరో 15 రోజుల వరకే వాడుకునే అవకాశం ఉంటుంది. అంటే 4.54 టీఎంసీల నీటిని వాడాక డెడ్ స్టోరేజ్ 3.3 టీఎంసీలకు చేరుకుంటే ఇక చుక్క నీటిని కూడా దిగువకు విడుదల చేసే అవకాశం ఉండదు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం లేకుండా పోవడంతో రోజులు గడుస్తున్న కొద్దీ నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు మళ్ళీ రివర్స్ పంపింగ్ లేకపోవడంతో కన్నెపల్లికి సంబంధించిన పంప్ హౌస్ ఇష్యూ కారణంగా ప్రస్తుతం కాళేశ్వరం నుంచి రావాల్సిన జలాలు కూడా రివర్స్ పంపింగ్ ద్వారా వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్తున్నారు. ఎగువన వర్షాలు మహారాష్ట్రలో నాందేడ్లో వర్షాలు కురిస్తే తప్ప విదర్భ ప్రాంతంలో కురిసే వర్షాల మీదనే ఎల్లంపల్లి ఆధారపడి ఉన్న నేపథ్యంలో ప్రమాద గంటికలు అయితే మోగుతున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ ప్రమాదం మరింత ముంచుకొస్తుందా అన్న ఉద్దేశంతో ప్లాన్ బిని అమలు చేసేందుకైతే అధికారులు సంసిద్ధమై ఉన్నారు. హైదరాబాద్ నగరంతో పాటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు ఈ ఎల్లంపల్లి నీరే ఆధారం. ఆగస్టు మాసం కూడా వచ్చేస్తున్నా ఇంకా వర్షాలు లేకపోవడంతో ప్రభుత్వం సబ్మర్సిబుల్ పంపుల ద్వారా నీటిని తోడి ఇవ్వాలనుకుంటోంది. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత కూడా వర్షాలు లేకపోతే, ఎగువ నుంచి నీరు రాకపోతే ఎలా అన్న దానికి మాత్రం ప్రమాద ఘంటికలే మోగుతున్నాయి. జూలైలోగా వరదలు రాకపోతే హైదరాబాద్కు తాగునీరు తరలింపు కూడా ప్రమాద గంటికలు మోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్లాన్ బిని అమలు చేయబోతున్నారు. ప్లాన్ బి సక్సెస్ అయితే జూలై, ఆగస్టు వరకు మాత్రమే నీరు అందించే అవకాశం ఉంటుంది. 136 అడుగులకు తగ్గి వరద నీరు తగ్గి 136 అడుగులకు కూడా ఎల్లంపల్లి పడిపోతే డెడ్ స్టోరేజ్లకు వెళ్ళిపోతుంది. కేవలం 3 టీఎంసీల వరద నీరు మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాగునీరునిచ్చే అవకాశమే లేదని చెప్తున్నారు అధికారులు. ప్లాన్ బి కూడా ఫెయిల్ అయితే ఇక హైదరాబాద్కు తాగునీరు కటకట ఏర్పడే అవకాశం ఉంది. కరువు కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. హైదరాబాద్కే కాదు పెద్దపల్లి, మంచిర్యాల కూడా తాగునీరు అందించడం గగనంగా మారే ప్రమాదం ఉందని చెప్తున్నారు. వర్షాలు పడకుంటే తాగునీటి కష్టాలు తప్పవన్న హెచ్చరికలు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయి. మందగించిన నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకుంటేనే ఈ గండ నుంచి బయటపడగలం. అప్పుడే సాగునీటికైనా నీరు అందించే అవకాశం ఉంటుంది. ఆగస్టు నెల కల్లా అయినా ఎల్నినో ప్రభావం తగ్గి ఆశలు చిగురించేలా సమృద్ధిగా వానలు కురవాలని కోరుకుందాం. నీటి గండాన్ని ఎదుర్కొనేందుకు ఉత్తర తెలంగాణ వరప్రద అయిన ఎల్లంపల్లి నుండి హైదరాబాద్ వరకు తాగునీళ్లు అందించేందుకు ప్రభుత్వం సంసిద్ధమవుతుంది. అధికారులు కూడా దానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవే సబ్మెర్సిబుల్ పంపులు. ఈ పంపుల ద్వారానే 136 అడుగుల నుంచి కూడా తాగునీళ్లను హైదరాబాద్కు తరలించే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 ఎల్లంపల్లి నుండి.